హాలీవుడ్ లో ఉన్నటువంటి పెద్ద హీరోల పరిస్థితి ఒక రకంగా ఉంటే ఒక్క రామ్ చరణ్ పరిస్థితి మరో రకంగా ఉంది. తో మొదలుపెట్టినటువంటి గేమ్ చేంజర్ మూవీ అటు ఇటు కాకుండా ఉంది. ఎట్టకేలకు ఈ మూవీ అయితే డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ కాబోతుంది. తర్వాత రామ్ చరణ్ నుంచి రావాల్సినటువంటి మరో భారీ చిత్రం చిట్టి బాబు డైరెక్షన్ లో రావాల్సినటువంటి చిత్రం. ఇది కేవలం 6 నెలల్లోనే కంప్లీట్ అయ్యి రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ లో గట్టిగా తెలిసింది. తర్వాత ఆయన గురువు అయినటువంటి సుకుమార్ డైరెక్షన్ లో ఒక మూవీని అయితే గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు రామ్ చరణ్. ఇది కూడా భారీ స్థాయిలో తీసే అవకాశం గట్టిగా ఉంది. ఇందులో రాజ్ కుమార్ అలానే భారీ కాస్టింగ్ అయితే ఉండబోతుంది. శివరాజ్ కుమార్, సేతుపతి లాంటి బడా ఆర్టిస్టులు అయితే ఈ మూవీలో నటించబోతున్నారు. చరణ్కి ఇదో మరో పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది అన్నదైతే కాదనిలే నిజం. వరకు అయినటువంటి డిలేని అధిగమించడానికి ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వెంటనే చేయాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. కొన్ని పరిస్థితుల కారణంగా ఇటువంటి లేట్ అవుతుందని, అందులో నా తప్పేమీ లేదని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చాడు ఫ్యాన్స్ కి. ఏమైనప్పటికీ స్పీడ్ గా కంప్లీట్ గా రిలీజ్ చేస్తేనే ఫ్యాన్స్ ఖుషి అవుతారు అనేది ఖచ్చితంగానే తెలుసుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సినటువంటి మూవీస్ లో జై హనుమాన్ పరిస్థితి ఏంటి? కొంతమందికి సందేహం కలగచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. రోజుల్లో ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. తర్వాత డివివి దానయ్య కుమారుడు అయినటువంటి కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేసే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. అలాగే నందమూరి మోక్షజ్ఞ యొక్క ఎంట్రీ కూడా ఆయన చేతుల మీదుగానే ఉండబోతుంది. తర్వాత హిందీలో ఒక భారీ ప్రాజెక్ట్ అయితే కమిట్ అయినట్టు తెలుస్తుంది. ఈ 3 సినిమాలు కూడా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచే రావాల్సి ఉంది కాబట్టి ఆ విధంగానే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలియదు కదా, అందువల్ల ప్రశాంత్ యొక్క రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకని చాలా మంది అయితే వర్మ యొక్క కాల్ షీట్స్ కోసం ఎగబడుతున్నారని చెప్పాలి, క్యూలు కడుతున్నారని చెప్పాలి.